ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. తిరుపతి జిల్లా వేదాంతపురంలో విషాదం చోటు చేసుకుంది. స్వర్ణముఖి నదిలో 4 యువకులు గల్లంతయ్యారు. ఈత కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు యువకులు. సాయంత్రం 4 గంటలకు నదిలో ఈతకు వెళ్లారు 7 యువకులు. నదిలో నీటి ఉధృతికి 4 యువకులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారు ప్రకాష్, చిన్న, తేజు, బాలుగా గుర్తించారు. బాలు మృతదేహం లభ్యమైంది. మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈతకు వెళ్లిన వారంతా అగ్రహారం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. బాలు బర్త్డే సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లారు యువకులు. గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. డ్రోన్ కెమెరాలు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. స్థానిక ఎస్పీతో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. స్వర్ణముఖి నదిలో యువకులు ఈతకొచ్చి గల్లంతైనటువంటి పరిస్థితి. పోలీసులు తీవ్ర స్థాయిలో తప్పినటువంటి పిల్లల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. చీకటి పడింది అయినా కూడా పోలీసులంతా కూడా బలగాలంతా కూడా స్వర్ణముఖి నది వద్దకు వచ్చారు. ఎస్పీ గారు కూడా ఇక్కడ చేరుకుని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. పిల్లలు తప్పినటువంటి వారినంతా కూడా డ్రోన్ కెమెరా ద్వారా కూడా పూర్తిగా స్వర్ణముఖి నదిని అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు ఎస్పీ గారు ఉన్నారు. సార్, ఈ చీకటి పడింది, డ్రోన్తో కూడా మీరు ఇప్పటికే గాలిస్తున్నారు, ఎలాంటి సాగుతున్నారు సార్ చర్యలు? 4:30 సాయంత్రం 4:30 సమయంలో వేదాంతపురం గ్రామం అంటే తిరుచానూరు మండలంలో ఒక 7 మంది విద్యార్థులు దాదాపు ఇంటర్ పైన డ్రాప్ అవుట్స్ కొంతమంది ఈత కోసం స్వర్ణముఖి నదిలోకి వచ్చారు. యాక్చువల్గా వరద వస్తుంది. పిల్లలు ఇది మెయిన్ అప్రోచ్ రోడ్ కూడా కాదు, దీంట్లో రావడం జరిగింది. అందులో 3 ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసారు. 4 నదీ ప్రవాహంలో వెళ్ళినట్టుగా తెలిసి మా వారు ఇమ్మీడియట్గా వచ్చారు. సో అప్పటికే 5:30, 6 అయింది. డ్రోన్ సహాయంతో ఇద్దరిని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేశారు. రిమైనింగ్ 2 పర్సన్స్ కోసం వెరిఫై చేయడం జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తాం. అంటే వరద కూడా కొంచెం తీవ్రంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నైట్ అంతా కూడా గాలించేటువంటి ప్రయత్నం. విల్ టేక్ కేర్ అండ్ తప్పకుండా రెస్క్యూ ఆపరేషన్ చేస్తాము. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఉంది, పోలీసు డ్రోన్ సాయంతో చేస్తాం. ఏదైతే ఎస్పీ గారు కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క మిగిలినటువంటి 2 పిల్లల కోసం కూడా నైట్ అంతా కూడా కంపల్సరీ మేము డ్రోన్ సహాయంతో, అదే రకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. ఖచ్చితంగా మేమంతా దాన్ని నైట్ అంతా కూడా వర్షం పడిన ఎంత చీకటి అయినా కూడా ఎవరైతే తప్పినటువంటి మిగిలినటువంటి పిల్లల కోసం కూడా గాలిస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ యొక్క స్వర్ణముఖి నది వద్ద కుటుంబాలు దాదాపు 4 పిల్లలు మిస్ అయ్యారు. మొత్తం 7 మంది ఇక్కడికి చేరుకున్నారు. 7 మందిలో 3 బయటే ఉన్నారు. మిగిలినటువంటి 4 పిల్లలు ఆ యొక్క స్వర్ణముఖి నదిలో ఈతకు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 4 పిల్లలు కూడా పూర్తిగా ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ ఒక మట్టి దిబ్బలాగుంది. ఆ దిబ్బ మీద పైకెక్కి అందరూ కూడా లోపలికి దూకేటువంటి ప్రయత్నం చేశారు. మొదటగా ఒక అబ్బాయి లోపలికి వెళ్ళాడు. తర్వాత ఆ అబ్బాయి కోసం మరో కొంతమంది వెళ్ళినటువంటి పరిస్థితి. దాంతో ప్రకాష్ అని ఒక అబ్బాయి, బాలు, అదే రకంగా తేజ, మునిచంద్ర అనేటువంటి అబ్బాయి కూడా లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆర్తనాదాలు, తల్లిదండ్రుల ఆర్తనాదాలు మాత్రం ఇక్కడ మనం చూసిన కన్నీరు తెప్పిస్తుందని చెప్పాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులంతా కూడా పిల్లలు స్కూల్ వెళ్ళారు, వస్తారు, మరి కాసేపు ఇంటికి వస్తారు, ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళారు అనేసి భావించాం. ఈ రకంగా మృతదేహాలతో కూడా వస్తారనేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారని చెప్పాలి. పూర్తిగా చీకటి పడిపోయింది. పోలీసులు మాత్రం ఆ యొక్క సహాయ చర్యలు ఏదైతే బాడీలు తప్పినటువంటి మిగిలిన పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారు అనే కోణంలో ఎతికేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది మొత్తం కూడా స్వర్ణముఖి నది ఇప్పుడు ఇటీవల కురిసినటువంటి వర్షానికి కూడా తీవ్ర స్థాయిలో ప్రవాహం కూడా ప్రవహిస్తుందని చెప్పాలి. పూర్తిగా ఈ మట్టి ఏదైతే ఇసుకలు ఎత్తేటువంటి ఇసుక మాఫియా అంతా కూడా లోడేటువంటి క్రమం ఎక్కువగా స్వర్ణముఖి నదిలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ గుంతలు కూడా ఎక్కువ లోతైనటువంటి గుంతలు ఉంటాయి. అది గుర్తించినటువంటి ఆ పిల్లలంతా కూడా దీంతో ఈతకొండ రావడం జరిగింది. ఒక్కసారిగా ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే ఎవరు 4 తప్పయ్యారు. దాంతో ఇప్పటికీ 2 బాడీలు అయితే దొరికాయి. మరో 2 కోసం కూడా పూర్తిగా గాలిస్తున్నారు. అది ఎక్కడి దాకా వెళ్ళాయి, అసలు ఈ ప్రాంతం ఎక్కడైతే సంఘటన జరిగిన ఈ ప్రాంతంలో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారనే కోణంలో మాత్రం పోలీసులు పూర్తిగా ఇదంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన డ్రోన్ కెమెరా ద్వారా పూర్తిగా అన్వేషిస్తూ
ఇదంతా చూడొచ్చు. తల్లిదండ్రులంతా కూడా బోరున విలపిస్తూ మా బిడ్డ ఎక్కడో ఆడుకునేదానికి వెళ్ళాడు, వస్తాడనేసి కూడా ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులంతా కూడా శ్లోక సంద్రంలో మునిగిపోతున్నారని చెప్పాలి. ఇక్కడ ఇప్పుడే వస్తానమ్మా, ఇక్కడ ఆడుకొని వస్తానని చెప్పి వెళ్ళినటువంటి బిడ్డలు జీర్ణించుకోలేకపోతున్నట్టు కూడా ప్రతి తల్లిదండ్రులు కన్నీరు మునిగి అవుతున్నటువంటి పరిస్థితి. ఒక అబ్బాయి అయితే ఇవాళ బర్త్డే అతంది, ఆ అబ్బాయి కూడా పరిస్థితి. గ్రామం మొత్తం కూడా వేదాంతపురం పంచాయతీ సంబంధించినటువంటి అగ్రహారం గ్రామస్తుల పిల్లలు వీళ్ళంతా కూడా ఆడుకునేది ఏదో సరదాగా ఈత కొడదామనేసి వచ్చి ఈ రకంగా ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. పోలీసులు మిగిలినటువంటి ఆ ఇద్దరు పిల్లల కోసం ఎవరైతే ఇంకా తప్పయ్యారో వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV వేదాంతపురం. సార్, ఆర్టీఓ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం సార్, ఎంతమంది ఏమైనా సరే 7 మంది అంటున్నారు. 7 మంది అని చెప్పారు. దాంట్లో ఇప్పుడు ఒక బాడీ బయటకు వచ్చింది. రిమైనింగ్ వాళ్ళ కోసం సెర్చ్. 3 పిల్లలు బయటకు వచ్చారు. ఇప్పుడు కనపడినటువంటి ఇంకా ఈ సహాయ చర్యలు ఎట్టే సాగుతాయి చేస్తాం. SDRF కూడా పిలుస్తున్నాం. చూస్తున్నా అయితే మిగిలినటువంటి వారి కోసం కూడా గాలింపు చర్యలతో కంటిన్యూ చేస్తామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV వేదాంతపురం. మొత్తం 7గురు ఈతకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వారిలో 4 గల్లంతయ్యారు. ప్రకాష్, చిన్న, తేజు, బాలుగా గుర్తించారు. బాలు మృతదేహం లభ్యమైంది. మరో 3 కోసం కూడా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలు బర్త్డే సందర్భంగా ఈతకు వెళ్ళారు యువకులు. ఆ సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకరు అక్కడ మునిగిపోతుంటే వారి కోసం మరొకరు వెళ్ళడం, ఇలా వరుసగా వెళ్ళి చివరికి 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు, గజ ఈతగాళ్ల సాయంతో ప్రస్తుతం గాలింపు చర్యలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరొక 3 ఆచూకీ కోసం అక్కడ తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. మరోవైపు చీకటి పడడం, అక్కడ వర్షం కూడా పడుతూ ఉండడంతో అధికారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ సహాయక చర్యలు చేయడం కోసం. ఈ నేపథ్యంలో మరోవైపు మనం చూస్తున్నాం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడ మనం చూస్తున్నాం. వారి బాధ మనం చూస్తున్నాం. గుండెలు బాదుకుంటూ తమ పిల్లల కోసం ఏడుస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులు, ఆ నానమ్మలు, అమ్మమ్మలు ఒక్కసారి మనం చూడవచ్చు. గుండెలు బాదుకుంటూ అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు. మా పిల్లల్ని మాకు తీసుకొచ్చి ఇవ్వండి, ఏంటి మాకు ఇది, మా భవిష్యత్తు ఏంటి, ఇక ఇన్నేళ్ళు మేము అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, అలాంటి పిల్లలు మాకు చివరికి దూరం అయిపోయారు అంటూ బాధపడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఒక్కసారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఇలా గుంటల్లోనూ, కాలువల్లోనూ, వాగుల్లోనూ, చెరువుల్లోనూ, నదుల్లోనూ ఈతకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉండే పరిస్థితి. వర్షాలు పడ్డాయి నిన్న మొన్నటి వరకు బాగా. ఇప్పటికి కూడా మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంటుంది. నదుల్లో, కాలువల్లో ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సరదా కోసం ఇంకా ఏవైనా చాలా ఉన్నాయి చేయడానికి, కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మాత్రం ఖచ్చితంగా చివరికి ఆ కుటుంబ సభ్యులకి ఎనలేని శోకాన్ని మిగులుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడండి. తమకు దూరమైనటువంటి తమ పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఏం